అండ్ ఎప్పుడు ఒకే రకమైన గారెలు కాకుండా ఈ విధంగా ఒకసారి గారెలు వేసి చూడండి. ఒక గారె తినేవాళ్ళు 10 గారెలు తింటారు. టేస్ట్ అంత బాగా వచ్చింది. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక కప్పు వరకు మినపప్పుని తీసుకుంటున్నాను. మీరు మినపప్పుకు బదులుగా మినపగుళ్ళను కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మినపప్పుని 300 గ్రాముల వరకు తీసుకున్నానండి. వీలైతే మినపగుళ్ళ కన్నా ఇలా మినపప్పుని తీసుకొని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా తీసుకున్న మినపప్పులోకి పప్పులు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని 6 నుండి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా 6 నుండి 8 గంటల వరకు నానబెట్టుకుంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా నానిపోతుంది. ఇప్పుడు పప్పు అనేది నానిందో లేదో చూద్దాము. చూడండి, పప్పు అనేది పర్ఫెక్ట్గా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. నేను పొట్టు మొత్తం తీసివేయకుండా సగం పొట్టు ఉంచి తీసుకుంటున్నాను. ఇలా పొట్టు ఉంచి ఫ్రై చేసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. ఎక్కువగా వాటర్ని వేస్ట్ చేయకుండా ఇదే వాటర్తో 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను సగం వరకు పొట్టును ఉంచి చేస్తున్నాను. లేదు అంటే పూర్తిగా పొట్టును ఉంచి కూడా మనం గారెలని వేసుకోవచ్చు. పప్పు నానబెట్టడానికి టైం లేదు అనుకునేవారు మినప్పప్పుని నార్మల్ వాటర్లో కాకుండా కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసి నానబెట్టుకుంటే 1 గంటలో పప్పు నానిపోతాయి. టైం లేదు అనుకుంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిలా ఉండేలా వాటర్ని డ్రైన్ చేసి తీసుకోవాలి. క్లీన్ చేసుకున్న పప్పుల నుండి ఒక 2 గుప్పెల వరకు పప్పుని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. మిగిలిన పప్పుని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ పల్స్ మోడ్లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ వేయకూడదండి. పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అస్సలు లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మన గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పుని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఒకవేళ పిండి మరీ గట్టిగా అనిపిస్తే 1 స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేయండి, సరిపోతుంది. అలానే ముందుగా పక్కన పెట్టుకున్న మినపప్పుని వేసుకోవాలి. ఒక చిన్న కట్ట పుదీనాకుని తీసుకోవాలి. అలానే ఒక చిన్న కట్ట కొత్తిమీరని వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, కొత్తిమీరను కూడా ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూపించిన విధంగా ఇలా నలిపి వేసుకోవాలి. ఉల్లిపాయని ఇలా నలిపి వేయడం వలన మన గారెలకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. సో ఇలా నలిపి ఉల్లిపాయలని వేసుకోవాలి. 3 అంగుళాల వరకు అల్లాన్ని శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి. లేదు అంటే సన్నగా తురుముకొని వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 2 రెబ్బల వరకు కరివేపాకును వేసుకోవాలి. ఇక్కడ వీలైనంత లేతగా ఉండే కరివేపాకును తీసుకుంటే బాగుంటుంది. ఇలా కరివేపాకును వేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. మరి చపాతీ పిండిలా మిక్స్ చేసుకోకుండా ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 3 నుండి 5 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తినే కారాన్ని బట్టి మరొక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేయడం వల్ల అక్కడక్కడ కారంగా భలే ఉంటాయండి మన గారెలు. ఒకవేళ పిల్లలకి గారెలు వేయాలి అనుకుంటే కొద్దిగా పిండిని పక్కకు తీసి తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకొని చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసి మనకి ఏ సైజులో అయితే గారెలు కావాలో అంత పిండిని తీసుకొని ఇలా చూపించిన విధంగా గారెల్లాగా ఒత్తుకోవాలి. చేతికి ఇలా వాటర్ని అప్లై చేసుకొని గారెలని ఒత్తుకుంటే నూనెలో వేసుకునేటప్పుడు ఈజీగా గారెలని వేసుకోవచ్చు. ఇలా చూపించిన విధంగా గారెని తీసుకొని వేడెక్కిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా గారెలను ఒక గారె కాలిన తర్వాత మరొక గారెని వేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఒక గారె కొద్దిగా వేగిన తర్వాత మరొక గారెని వేసుకుంటే అన్ని గారెలు కూడా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవైపు గారెలు కొద్దిగా వేగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పొట్టు గారెలు తీసుకున్నాం కదా, సో మరీ ఎక్కువగా కలర్ రావండి. ఈ విధంగా మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి.
ఫస్ట్ ఒక బ్యాచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాచ్‌కి నూనె వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. అలానే గారెలు వేసుకున్న వెంటనే టర్న్ చేసుకోకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటే పిండి అనేది గరిటెకి అంటుకోకుండా వస్తుంది. హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా ఉన్న లోపల పచ్చిగా ఉంటుందండి. సో, మీడియం టు హై ఫ్లేమ్‌లోకి సెట్ చేసుకుంటే ఈ విధంగా పర్ఫెక్ట్‌గా, క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. మరి ఈ ఫెస్టివల్‌కి మీరు కూడా ఈ గారెలని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.